సో రాజా సాబ్ ఆగమాగం ఉంది భయ్య నిజంగా. అసలు పాటలు స్క్రాప్ అంటారు, టీజర్ ఎప్పుడో చెప్తలేరు, రిలీజ్ డేట్ ఇంకా ఆగమంటారు, అన్నిటి గురించి మాట్లాడేసుకుందాం భయ్య, చాలా రోజులు మాట్లాడుకుంటుంది. సో రాజా సాబ్ నుంచి పాటలు వాళ్ళు ఆల్రెడీ కంపోజ్ చేసిన పాటలన్నీ తమన్ గారు స్క్రాప్ చేయించేశారంట. ఇవి ఇప్పుడు వాడడం మేము సినిమాకి కొత్తగా నేను కంపోజ్ చేస్తాను, ఎందుకంటే వాట్ ఈస్ ఏ గేమ్ చేంజర్ లాగానే నేను ఆల్రెడీ రాజాసాబ్కి పాటలు ఆల్రెడీ కంపోజ్ చేసేసాను. దాని తర్వాత గేమ్ చేంజర్కి మిగతా సినిమాలు, ఆఫ్టర్ డాక్ ఇట్లాంటి అన్ని సినిమాలు చేసి నేను అప్డేట్ అయ్యాను. సో సాంగ్స్ కూడా ఈ సినిమాకి అప్డేట్ అవుతాం. ముఖ్యంగా ప్రభాస్ గారు చాలా రోజుల తర్వాత ఒక మాస్ సాంగ్, ఒక హీరో కమర్షియల్ సాంగ్, హీరోయిన్ తో ఒక డ్యూయట్, ఒక కైండ్ ఆఫ్ డాన్స్ నెంబరు, చాలా ముగ్గురు హీరోయిన్స్ చేసే ఒక డాన్స్ నెంబరు, ఇట్లాంటి చాలా సాంగ్స్ ఉన్నాయి. ఇలాంటి సాంగ్స్తో ఆయన 12 years తర్వాత వస్తున్నాడు కాబట్టి ఐ వాంట్ గివ్ హిమ్ ద బెస్ట్. కాబట్టి వీటన్నిటిని స్క్రాప్ చేసి ఇప్పుడు నేను సాంగ్స్ అన్ని కంపోజ్ చేసి దే విల్ షూట్ అనే ఫీలింగ్ ఉంది అన్నట్టు. రాజాసాబ్కి ఇంకా 10% షూట్ మిగిలింది, 10 days సంథింగ్ ఎంతో మిగిలింది అంటే టాకీ పార్ట్. దాని తర్వాత సాంగ్స్ షూట్ అయిపోవాలి. ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళు దసరాకి అన్నారు కదా రిలీజ్ డేట్, దసరాకి వచ్చే ఛాన్స్ లేదంటారు కొంతమంది. సో దసరాకి కంటే వాళ్ళు ఖచ్చితంగా 2025లో రిలీజ్ చేద్దాం అనుకుంటారు. ఇంకా 2026లోకి పుష్ చేసి ఇంకా మింగడమే మిగులుతుంది వాళ్ళకి, అంటే వాళ్ళందరూ వేసుకుంటారు. ప్రభాసే కొడతాడులే కానీ అదొకటి జరుగుతుంది. ప్రస్తుతానికి ఏదో 2025లోనే వచ్చే ఛాన్స్ ఉందంట. దే మే పుష్ టు 2025 December, అది కూడా జరుగుతుంది. అంటే ద ఐడియల్ పార్ట్ ఈస్ దట్ దే వాంట్ టు రిలీజ్ ఇట్ ఆన్ దసరా 25th September ఎప్పుడో ఉంది. కానీ చాలా సినిమాలు వస్తున్నాయి. ఒకవేళ కనుక రాజాసాబు వస్తుందంటే డెఫినెట్లీ అన్ని పుష్ అవుతాయి. ఓజీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఆ టైంకి. సో దే ఆర్ ప్లానింగ్ ఇన్ దట్ వే. సో అన్ని మనం ఇప్పుడు ప్రీవియస్ టాపిక్ మాట్లాడుకున్నట్టుగానే ఓటీటీ కూడా బాగానే ప్లే చేస్తుంది. ఒకవేళ కనుక ఇప్పుడు వాళ్ళు 2025 నుంచి పుష్ అవుట్ అయ్యారంటే ఓటీటీ వద్దయ్యా మీకు దండం అనే ఫీలింగ్ ఉంటారు వాళ్ళు. సో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవే కాకుండా టీజర్, ఓకే ఒక టీజర్ అన్నగా రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పే ఒక టీజర్ వస్తుందని చెప్పేసి అన్నారు. మార్చ్ ఎండింగ్ వచ్చే ఛాన్స్ ఉండేది. సో ఇప్పుడు దాన్ని మార్చ్ ఎండింగ్ కాకుండా టీజర్ రెడీ అయిపోయింది. బట్ వీఆర్ ప్లానింగ్ ఆన్ దట్ ఏప్రిల్లో వచ్చే ఛాన్స్, April 2nd week ఎప్పుడో, ఒక డేటింగ్ చెప్పలేదు, April 2nd weekలో వచ్చే ఛాన్స్ ఉందట టీజర్. ఇదొకటి జరుగుతుంది. తమన్ గారు మొన్నటి నుంచి ఈ సాంగ్స్ గురించి మాట్లాడినప్పుడు అలా హుక్ స్టెప్ ఉండాలి, ఇవి ఉండాలి, ఈ మధ్యలో ఇది కొట్టుకపోయింది. కానీ అంటే రాజాసాబ్కి ఫస్ట్ ఇచ్చిన సాంగ్స్ అంత బాగాలేవన్నట. నా క్వశ్చన్ అది, నీకేమనిపిస్తుంది? నేను ఒకటి చెప్తారా, ఈ సాంగ్స్ స్టైల్ అనేది ఐ థింక్, డోంట్ గెట్ మీ రాంగ్ అని తమన్ గారు, బట్ స్టిల్ వెరీ సిల్లీ ఎక్స్క్యూజ్ అని నేను అనుకుంటా. మేబీ ఆయన వ్యూలో ఎలా ఉందో నాకు తెలియదు కానీ, ఎందుకంటే ఇప్పుడు మనము వింటేజ్ పాటలు వినట్లేదా? అవి ఎంటర్టైనింగ్ గా లేవా? ఉన్నాయి కదా బాను. ఎగ్జాక్ట్లీ కదా, పాత పాటలు 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం వచ్చిన పాటలు, ఇవి మాస్ సాంగ్స్ కూడా కూర్చొని ఎంజాయ్ చేయట్లేదు. అప్పటిప్పుడు అదరగొట్టు ఎన్నిసార్లు విని ఉంటాం మనం. అంతెందుకు బ్రో, ఎన్నిసార్లు ఉంటాం. తమన్ గారి చాలా మంచి డ్యూయట్స్ మనం ఇప్పటికీ వింటా ఉంటాం కదా. బిజినెస్ మ్యాన్ ఆల్బమ్ ఎన్ని ఉంటాం. సో ఇక్కడ స్టైల్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఆయన వ్యూ ఆన్ దట్ కంటెంట్ అనేది ఇంపార్టెంట్. సో ఆ టైంలో ఆయన ఆ కంటెంట్ అలా అర్థం చేసుకుని ఆయన అలా ఫిలిం తీశారు. అండ్ ఇప్పుడు అలా సాంగ్స్ ఆర్ స్కోర్ డిజైన్ చేస్తుంటారు. ఇప్పుడు హీ మైట్ హావ్ చేంజ్డ్ హిస్ థాట్ ఆన్ ద కంటెంట్. సో అలా కూడా అయి ఉంటుంది. అయితే ఐఎమ్ రియల్లీ స్కెప్టికల్ అనమాట. ఐ థింక్ ఈ రాజాసాబ్ మూవీకి ఆల్రెడీ కొన్ని పాటలు షూటింగ్ అయిపోయింది. అంటే లైక్ అన్ని సాంగ్స్ షూట్ చేయలేదు కానీ కొన్ని ఏదో ఒక సాంగ్ షూట్ చేసినట్టున్నారు. యాక్చువల్లీ లైక్ విల్లాలో ఫోటో లీక్ అయింది, గుర్తుందా నీకు? అది సాంగ్ షూట్ కాదేమో బ్రో, అది లేదు. లైక్ డ్రెస్ అంటే క్లోదింగ్ కొంచెం మోర్ రాయల్ క్లోదింగ్ ఉంది. సో మేబీ సాంగ్ అనే అనుకుంటున్నాను. అయితే సాంగ్ అయితే 1-2 షూట్ చేసి ఉంటారు. సో ఇప్పుడు పాట మారిందంటే మేబీ డాన్స్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఆ డాన్స్ నెంబర్లు మాత్రమే షూట్ చేయలేదేమో, ఇంకా వాటి మాత్రమే మారుస్తున్నారేమో తెలుసా. మేబీ అది కూడా ఉంటది. కానీ అరే లిటరల్లీ మ్యాన్, లైక్ ఈ థాట్ ప్రాసెస్ అంటే నాకు ఇంకా అర్థం కాలేదు. ఐ రియలీ హోప్ దట్ వర్క్స్. అంటే నేను యాక్చువల్లీ గేమ్ చేంజర్ అప్పుడు కాన్ఫిడెంట్గా ఉన్నా. అంటే లైక్ వాళ్ళు పాటలని మార్చి ఉన్నారు, బట్ పాటలు వచ్చాక సింక్ కాలేదు, ఈయన ఏదో రీజన్ చెప్పారు. అంటే టైప్ ఆఫ్ అవుట్పుట్ దీనికి ఒక్కదాని ఇప్పుడు ఎట్లా ఒకటే పాయింట్ మీద పట్టుకుంటాం. ఇంకా చాలా 3-4 పాయింట్లు నేను రాజాసాబ్ గురించి మాట్లాడలేదు, అది వేరే విషయం. కానీ గేమ్ చేంజర్ కి అట్లాంటి వర్కౌట్ కాదన్న ఫీలింగ్. ఎందుకంటే దే షూట్ ఎట్లుంటది అంటే వాళ్ళకి శంకర్ గారి సినిమాల్లో సాంగ్స్ ఎట్లుంటాయి అంటే జస్ట్ సాంగ్ నార్మల్గా ఉన్నా కానీ ఆయన పిక్చరైజ్ చేసే విధానం డిఫరెంట్. దాన్ని బట్టి ఇప్పుడు చేసేప్పుడు నేను సాంగ్ మారుస్తాను అనుకో శంకర్ గారి సినిమాల్లో, నువ్వు ఆయన సాంగ్ మార్చడమే కాదు టోటల్ సెట్ మొత్తం మార్చి చూపాలి. అట్లా కాదు కదా రాజాసాబ్కి, అట్లా అంటున్నాను. అవును కాబట్టి అంటే దిస్ ఈజ్ అంటే ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి, ఏం చెప్పాలో తెలియదు. ఈవెన్ విత్ రాజాసాబ్ రిలీజ్ డేట్ కూడా విఎఫ్ఎక్స్ ఇష్యూస్ అయితే ఉన్నాయి.
అండ్ చాలా మంది అంటే ఇదొకటిను విశ్వంబరాకు వచ్చేసరికి ఈవెన్ షూటింగ్ అప్పుడు రా ఫుటేజ్లో తేడా కొట్టినాయి. సో ఎలాంటి సీజీ డిపార్ట్మెంట్ వచ్చి వర్కౌట్ చేసినా కానీ పని కాదు కాబట్టి రీషూట్లు కూడా జరుగుతున్నాయి ఆ సీజీ ఆస్పెక్ట్స్ పరంగా. మళ్ళీ ఐ థింక్ విశ్వంబరాకు ఆన్ బోర్డ్ మార్చారు, బట్ దీనికి ఆయనే విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ గా ఉంటున్నట్టున్నారు. ఎవరో ఐ డోంట్ నో, బట్ లైక్ కమల్ మార్చలేదు. కన్నన్ సో గారు మారారా ఏదో అన్నారు కదా బ్రో అప్పుడు. అది విశ్వంబరాకు మారారు. రాయసాబ్ లేదు రాయసాబ్కే కదా మారింది. రాజసాబ్ కూడా విశ్వంబరాకు మారారు. కాదు, రాయసాబ్కి మారారు. రాజసాబ్ కి సో సారీ సూపర్వైజర్ విశ్వంబరాకి కల్కి వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తున్నారని తెలిసింది అంతే. ఈయన వినాయక్ గారు కూడా వచ్చారని సంథింగ్ ఏదో అన్నారు. ఉమ్. సో అంటే లైక్ నీకు చూడు, సూపర్వైజర్ మారారు అని, అరే సూపర్వైజర్ పని ఏంట్రా విఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా షూట్లో ఉన్నప్పుడు డైరెక్టర్ చేత ఆర్ట్ డిపార్ట్మెంట్ చేత లైటింగ్, లైక్ బీట్ గ్రీన్ స్క్రీన్ కావచ్చు, ఆ రెఫరెన్స్ ఆబ్జెక్ట్స్ కావచ్చు, అన్నీ దగ్గరుండి ఆయనే షూట్ చేయించుకొని దాన్ని తీసుకెళ్లి విఎఫ్ఎక్స్ కంపెనీస్కి ఇచ్చేసేసి వాళ్ళ చేత సీజీ చేయించుకొని తీసుకొచ్చి డైరెక్టర్ చేతిలో పెట్టడం సూపర్వైజర్గా పని. సో ఇప్పుడు సూపర్వైజర్ ఎప్పుడైతే మారారో, ఎందుకని మారుస్తారు? ఆయన ఆల్రెడీ పాత ఆయన షూట్ చేసిన కంటెంట్ కి సీజీ సరిగ్గా సెట్ కావట్లేదు కాబట్టి మారుస్తున్నారు. అంటే ఏంటి, ఆ షార్ట్స్ మళ్ళీ రీషూట్ చేయాలనేగా, అదొకటి. అంతే కదా. అరే రీషూట్ గురించి మనం ఆల్రెడీ చాలా సార్లు మాట్లాడుకున్నాం. కొత్త చేసుకోలేదు ఇప్పుడున్న నువ్వు సిచ్యువేషన్. చెప్పింది 10 రోజుల షూట్ తర్వాత పాటలు అంటున్నావు, ఇది 10 రోజుల షూట్ కాదు మ్యాన్. ఐ థింక్ దిస్ ఇస్ మోర్ టాకింగ్ బట్ లైక్ ఐ డోంట్ థింక్ సో. వాళ్ళు ఉన్న ఎగ్జిస్టింగ్ షార్ట్స్. ఓకే, ఉన్న ఎగ్జిస్టింగ్ విఎఫ్ఎక్స్ ని వాళ్ళు రీషూట్ కాదు దాన్ని రీవర్క్ చేస్తున్నారని తెలిసింది తప్ప రీషూట్ కొత్త చేస్తా అంటే కష్టం బ్రో. ఉన్నదాన్ని సిచ్యువేషన్ ఇబ్బంది లేదు వాళ్ళకి. సూపర్వైజర్ నేను అనుకుంటుంది అయితే సూపర్వైజర్ మారారంటే షూటింగ్ మళ్ళీ జరుగుతుంది వాళ్ళు అనుకుంటున్నా. సూపర్వైజర్ ఎందుకంటే మార్చింది చాలా రోజులు అయిందిరా. ఇప్పుడు కొత్తగా ఏం చేయలే వాళ్ళు చాలా రోజులు ఈ మార్చి లోపు అయిపోయిందంట, ఈ లోపు ఎప్పుడు అయిపోయింది ఇదంతా. రీషూట్ చేస్తుంటారు. వాళ్ళు వాట్ దే ఆర్ ట్రైంగ్ టు డూ ఇస్ రీవర్క్ చేయాల్సిన సీజీ ఏదైతే ఉందో దే ఆర్ టేకింగ్ మోర్ టైం ఫర్ ఎందుకంటే వాళ్ళు ఇంకా మంచి అవుట్పుట్ క్రియేట్ చేయడానికి. అండ్ ఆల్సో సెప్టెంబర్ 25th వెటా వచ్చింది దీనికి. అది వేరే అనుకున్నా కానీ సెప్టెంబర్ 25th నాడు విల్ బి మళ్ళీ అది అవుతుంది, క్రౌడ్ అవుతుంది. సెప్టెంబర్ 25th ఓజీ వస్తుంది, ఆర్ఎల్స్ దసరా ఏదన్నా కానీ ఇబ్బంది అవుతుంది. దట్ టు విత్ మనం మాట్లాడుకున్నట్టుగా ఓటీటీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది. అది ఇంపార్టెంట్. ఇవేవి ఇంపార్టెంట్ కాదు. టెక్నికల్ చెప్పాలంటే రాజసాబ్ మెజారిటీ అయిపోయింది. ఐ డోంట్ థింక్ ఇట్స్ గోయింగ్ టు వర్క్. ఐ డోంట్ నో బికాస్ నాకైతే నమ్మకం లేదు, వేరే విషయం. బట్ రైట్ నౌ వాళ్ళకైతే మాత్రం 2025 లో సచ్చినట్టు రిలీజ్ చేయాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. అది నేను చెప్పేది అప్పటి నుంచి. ఓటీటీ ఈజ్ హోల్డింగ్ దమ్ అని అంటాం. అంటే అంతే చేసినా కుదరదు. అంతే ఖచ్చితంగా చేయాల్సిందే. డేట్ ని డిసైడ్ చేస్తుంది. అండ్ ఐ థింక్ నువ్వు చెప్పినట్టుగా అండ్ వీళ్ళకి ఇటు లైక్ సెప్టెంబర్ ఐ థింక్ సెప్టెంబర్ మేక్ చేసేస్తారు. ఇంకెన్ని నెలలు రా, ఇది మార్చ్ కదా, 3 సెప్టెంబర్ 9 కదా, అంటే 6 months ఉంది వాళ్ళకి. బ్రో ఎంత రీషూట్ చేసుకున్నా, ఎంత సాంగ్స్ చేసుకున్నా అయిపోతుంది సెప్టెంబర్ కి. బట్ స్టిల్ ఓజీ మై మెయిన్ ఇష్యూ ఇస్ వాళ్ళు ఎలాంటి వాట్ యు కాల్ ఇట్ దాన్ని ఏమంటారు అంటే మెటీరియల్ రిలీజ్ చేస్తారో దాన్ని బట్టి ఉంటుంది డెఫినెట్లీ. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మనం ప్రభాస్ గారిని ఇప్పటివరకు మనం చూడని రేంజ్ లో చూస్తాం అనే ఒకటి ఉంది. అండ్ ఆల్సో ఇట్స్ హారర్ మూవీ, హారర్ కామెడీ సంథింగ్ అంటున్నారు. ఈ రెండింటి మధ్యలో వర్కౌట్ అయితే సెట్ అయిపోతుంది. అండ్ వెన్ ఎవర్ యూ రిలీజ్ అది ఇబ్బంది ఏమి ఉండదు. నాకు ఒకవేళ వీళ్ళు డిసెంబర్ కి రిలీజ్ చేస్తున్నారు అనిపించింది అనుకుందాం, వాళ్ళు డిసెంబర్ దాకా పోతున్నారు. If there is a chance, they can go to Sankranti. I don't think so. పండుగ మూవీ దీనికంటే ఇంకా బెటర్ ఏముంటుంది ప్రభాస్కి. ఒకవేళ పండుగ మూవీ అంటున్నా కాబట్టి ఒకవేళ దసరాకి రాకపోయి ఉంటే డిసెంబర్కి ఆప్షన్ ఉంది అంటే దే క్యాన్ మూవ్ టు సంక్రాంతి అన్న ఫీలింగ్ ఉంది. నేను చెప్పినట్టుగా ప్రతిసారి డిసెంబర్ అనేసరికి ఇది బాధ వచ్చేస్తుంది. ఇంకో 20 రోజులు ఆగితే మనకి వచ్చేస్తాక సంక్రాంతి ఫీలింగ్ ఉంటుంది. అదే కదా బాగా ఇప్పటికే చాలా లేట్ అయింది. అండ్ మిగతా హీరోల ఫిలిమ్స్ పక్కన పెడితే ప్రభాస్ గారి ఫిలిమ్స్కి వచ్చేసరికి ఒక్క ఫిలిం పోస్ట్ పోన్ ఏంటంటే అది చైన్ రియాక్షన్. నెక్స్ట్ వచ్చే ప్రతి ఫిలిం కి కూడా అది ఎఫెక్ట్ పడుతుంది. వీటి త్రూ మార్కెటింగ్ కావచ్చు, ఈయన ఇచ్చే డేట్స్ కావచ్చు. ఇప్పుడు సినిమా పోస్ట్ పోన్ అంటే చాలా వరకు షూటింగ్ డిలే అవుతుందని. ఈ సినిమా ఎప్పుడు రా షూటింగ్ ఫినిష్ అవ్వాల్సింది డిసెంబర్ 1st week, గుర్తుందా? 1st week కాదు, December 21st కల్లా ప్రోడక్ట్ మొత్తం కట్ తీసుకొచ్చి చేతిలో పెడతాను సంథింగ్ ఏదో అన్నారు అప్పుడు 2024. 4 నెలలు అయింది. అండ్ ఇప్పుడు ఇంకోటి ఏమైనా తెలుసా, పిఎంఎఫ్ ప్రొడక్షన్ హౌస్ స్ప్లిట్ అవుతుంది. లైక్ 2 పార్ట్నర్స్ ఉన్నారు, ఒక పార్ట్నర్ ఇంకో ప్రొడక్షన్ హౌస్ పెడుతున్నారు పిఎంఎఫ్ లో. సూపర్. 1 week కాదు, 2 రోజులు బ్యాక్ న్యూస్ వచ్చింది. సో పిఎంఎఫ్ లో రీఆడిటింగ్ జరుగుతుంది. అండ్ లైక్ ప్రొడక్షన్ హౌస్ గా చాలా ఇష్యూస్ ఉన్నాయి పిఎంఎఫ్ తో వాళ్ళకి ఇంటర్నల్లీ. లైక్ ఇట్స్ నాట్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్, బట్ స్టిల్ ఇంత ఉన్నది. ఇప్పుడు ప్రభాస్ గారు ఒక్క 10 రోజులు ఎక్కువ డేట్స్ అడిగారు అని అంటే అది ప్రతి దానికి దెబ్బ పడుతుంది. సో ఐ థింక్ వాళ్ళు 2025లోనే December 31st రిలీజ్ చేయి అయినా 2025లోనే కూర్చోవాలి. దే డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్.
అది ఐ థింక్ సో. అంతే. నిజంగానే లైక్ ఎక్సైట్మెంట్ అనిపించలేదు బ్రో నాకైతే మాత్రం రాజేసాం. ఇంత ట్రైయింగ్ లాట్ ఓ ఉండొచ్చు, బాగుండొచ్చేమో, అరే హారర్ ఎలిమెంట్స్ ఉండొచ్చేమో అనుకున్నా కానీ నాకు ఏమీ రావట్లేదు, అసలు ఏమీ రావట్లేదు. అంటే ఇది చాలా అండర్ డాగ్ గా ఫిల్మ్ స్టార్ట్ అయింది. అండ్ మనకి అప్డేట్స్ కూడా టైమ్లీ ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళు ఇవ్వదలుచుకోలేదు రాజేసాబ్కి. ఎందుకంటే చాలా అండర్ ద ర్యాప్స్ పెట్టి లెట్స్ మేక్ ఏ పర్ఫెక్ట్ ఫిల్మ్, బయటికి మార్కెట్ చేయొద్దు అంటే ఉంటది కదరా, చెప్పుకుంటే ఇబ్బందులు అవుతున్నాయి అని అంటారు కదా కొంతమంది. అంటే బయట డబ్బా కొట్టుకున్నారు అనుకో, ఆర్ బయటికి ప్రమోట్ చేశారనుకో, ఉంటారు కదా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. చాలా ఫిలిమ్స్ కి తెగ మార్కెటింగ్ జరిగి రిలీజ్ కి, షూటింగ్ ముందు, షూటింగ్ అప్పుడు, తర్వాత రిలీజ్ అన్నప్పుడు ఇబ్బంది పడరు కదా. సో అలా కాకుండా ఏ దృష్టి పడకుండా మనం నీట్గా ప్రశాంతంగా అండర్ ద ర్యాప్స్ ఫిలింని పర్ఫెక్ట్గా ఫినిష్ చేసి మేము చేయగలుగుతాం. మేము 1 yearలో ఫిలిం ఫినిష్ చేసి 2 yearsలో ఫిలిం ఫినిష్ చేసి మేము మీకు ఇస్తాం అనే కాన్ఫిడెన్స్లో ఉన్నారు. బట్ అది మారుతూ వచ్చింది, సీజీ ఇబ్బంది పెట్టింది, ఇప్పుడు ఇటు స్కోర్ ఇబ్బంది పెట్టింది. 2023లో స్టార్ట్ చేసిన సినిమా షూట్ 1 year 2 years అయిపోయింది సరే. కానీ వదిలే, హ్యారీ పాటర్ అన్నారు, హ్యారీ పాటర్ రీవర్క్ అవుతుందిగా, చేయండి. హ్యారీ పాటర్ దాని అమ్మ ముగ్గురు ఇప్పుడు ఈసారి అవతార్ కావాలి నాకు, ఇప్పుడు రీవర్క్ అవుతున్నట్టు అప్పుడే నమ్ముతా. కానీ మీ థాట్స్ ఏంటి అసలు రాజేసాబ్ మీద? అది పరిస్థితి. రిలీజ్ డేట్ మళ్ళీ పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉంది ఏమో భయ్యా, నాకు అది ఐ కాంట్ సే ఎనీథింగ్. మీ థాట్స్ కామెంట్స్ చెప్పండి, ప్లీజ్ సబ్స్క్రైబ్, బై.